పాత ఫోటో ఏదైనా ఇవ్వొచ్చుగా. మేడం, బాధ్యత గల తల్లిగా మీరు బాబునెత్తుకుని ఆడిస్తూ అన్నం తినిపిస్తూ ఒక పోజ్ ఇవ్వండి. రానన్నా ఆయ్ కన్నా పాత ఫోటో ఏదైనా ఇవ్వొచ్చుగా. ఫోటో 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 చూడు. అమ్మని కదో, నేను ఆడిస్తున్నాను కదో, నువ్వు ఏడుస్తే ఎలా? నీ మొహం వాడికి కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడైనా వాడిని ఎత్తుకుని ముద్దు చేస్తే కదా వాడిని చంకనుండడానికి. రే ఏడవకురా, రే మొండ విధవా, వీడికి కచ్చెక్కువ. వాళ్ళ తాతమ్మ కచ్చె వచ్చింది. ఏయ్ ఆపురా ఆపురా ఆపు. రే నార్మై. నువ్వెందుకొచ్చావు? పసిపిల్లాడి మీద చెయ్యెత్తుతావా? నా కొడుకు నా ఇష్టం. పళ్ళు రాల్తాయి. దొంగతనంగా ఎత్తుకొచ్చింది కాక నా కొడుకు నా ఇష్టం అంటున్నావా? ఎవరిని అడిగి తెచ్చావే? ఎవరు వద్దనుకున్న దానివి వీడినెందుకు ఎత్తుకొచ్చావు? సార్, మీరు స్వర్ణ భర్త. భర్త టూర్ వెళ్ళారన్నారు. ఏయ్, ఎవరు మీరు? ఎవరు మీకు చెప్పింది? సార్, మేము అందుకని వచ్చాం సార్. ఏంటి, ఈ రాక్షస్ ఇంటర్వ్యూనా? అది బిజినెస్ మ్యాగజైన్లోనా? అసలు ఏ విధంగా సెలెక్ట్ చేశారు? ఇలాంటి దరిద్రాన్ని కవర్ పేజ్ ఇంటర్వ్యూ చేస్తారా? మీ మ్యాగజైన్ గుడ్ విల్ మొత్తం నాశనం చేసుకుంటారా? బావా, మళ్ళీ ఆ పిలుపు పిలిచావంటే నాలిక చీరేస్తా. ఇది మహిళా లోకానికే మచ్చ తెచ్చిన చీడ పురుగు. దీని జీవితం గురించి ఎలా ప్రచారం చేస్తారు? అసలు దీని బతుకు గురించి, చేసిన దుర్మార్గాల గురించి, దీని అవలక్షణాల గురించి మీకు తెలుసా? దీని బాగోతం నేను చెప్తా, రాసుకోండి. ఎందుకనో టూర్ వెళ్ళానని చెప్పింది, లేకపోతే ఏకంగా పైకెళ్ళాడు అని చెప్పే దౌర్భాగ్యురాలు ఇది. యునో షీజే. నా గురించి ఇంకో మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. మర్యాద గురించి, మర్యాద లక్షణాల గురించి, సభ్యత గురించి, సాంప్రదాయాల గురించి నీకేం తెలుసే? నువ్వో గృహిణివా? నువ్వో వ్యాపారివా? క్లబ్బుల్లో పబ్బుల్లో మందు మగతా తప్ప నీకేం తెలుసే? అసలు ఏనాడైనా బిడ్డను ముద్దాడిందా ఇది తల్లిని అని చెప్పుకోవడానికి? దీని మోహం వీడికి కొత్త, అందుకే అలా ఏడ్చాడు. ఏంటి స్వర్ణ గారు ఇదంతా? మెంటల్ మనిషి. తనని మించి ఎదుగుతున్నానన్న కుళ్ళు. స్త్రీ ద్వేషి. మగాడినన్న అహంకారం. అందుకే లేనిపోనివి కల్పించి చెప్తున్నాడు. చెప్పు తెగుద్ది. నేను చెప్పేది అబద్ధమైతే ఈ రాక్షసినే చెప్పమనండి. ఈవిడి గారి ఎదుగుదల ఎక్కడ ప్రారంభమైంది, చేసిన వ్యాపారం ఏంటి, పెట్టిన పెట్టుబడి ఎంత, ఏమేం వ్యాపారాలు చేసింది, ఇప్పుడు 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 చెప్పమనండి. ఇదంతా మా గ్రాని పిఠాపురం మంగమ్మ గారి స్వార్జితం. ఈ మాయలాడి ఇదిగో ఈ దగాకోర్లతో చేతులు కలిపి. సాకే, నా పేరు ప్రస్తావించకు. ఏ, నీ చరిత్ర బయటపడుతుందనా? వీరి ప్రయాణంలో తమరి పాత్ర, ప్రోత్సాహం, ఎదుగుదల వెనక తమరి హస్తం, ప్రోద్బలం అన్నీ వివరిస్తాను. మీరు రికార్డ్ చేసుకుంటారా? కమాన్, మీరు రికార్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. పిచ్చి బాగా ముదిరినట్టుంది. మీకు తలకెక్కిన పిచ్చి నేను దించుతా. ఎవరికి పిచ్చో
ఎవరు మంచో తేలుస్తా. స్వర్ణ చెప్పినట్టు తనకి ఎదగడం ఇష్టం లేదు, అందుకే ఏం వాగుతున్నావే? మోసం చేసి దోచింది ఎదుగుదల, మీరు సమర్థిస్తారా? మిమ్మల్ని సాకేత్, ఏ సాకేత్, స్టార్ట్ చేయండి. నేను చెప్తా, రాసుకోండి. ప్లీజ్ అండి, ప్లీజ్. ఇంటర్వ్యూ లేదు, కవరేజీ లేదు. అతను మూర్ఖుడు. చూస్తున్నారుగా ఎలా అందరి మీద చేసుకుంటున్నాడో. కాసేపు ఆగితే మీ మీద కూడా చెయ్యెత్తుతాడు. దయచేసి వెళ్ళిపోండి. మాకంతా అర్థమైందండి. ఇంకేం చెప్పొద్దు. మీరింత చీటర్స్ అనుకోలేదు. ఛా, ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా? పదమోహన్, వెళ్దాం పద. అది కాదండి. హే, నా మీద కక్ష కట్టి నా పరువు తీయడానికి వచ్చావా? ఎవరు రమ్మన్నారు? ఎవరు రమ్మన్నారు నిన్ను ఇక్కడికి? ఎందుకు వచ్చావు? నా కొడుకుని ఎత్తుకొచ్చి ఎవరు రమ్మన్నారంటావింటే నిన్ను. ఏయ్, ఎందుకే ఎవరికి చెప్పకుండా వాడిని ఎత్తుకొచ్చావు? ఏయ్, నా పిల్లాన్ని నేను తెచ్చుకుంటే ఎత్తుకొచ్చావు అంటావు? ఎత్తుకొచ్చావో పట్టుకొచ్చావో అసలు ఎందుకు తీసుకొచ్చావు? ఆ మాట అడగడానికి నువ్వెవరు? అదే ఆ కూతలే మానుకో. ఈవిడిగారో స్త్రీ శక్తి అట, మ్యాగజైన్కి ఇంటర్వ్యూలట. నేను పోయానట. వీడిని ఫోటో ఫోజులకు తెచ్చింది. నిన్ను ఏంటి ఏంటి చెయ్యి బాగాలేస్తుంది? గొంతు పిసికి చంపేస్తానే వాగావంటే. దొంగ మొహందాన నిన్ను. మనం వెళ్దాం పద. రా, నా కొడుకుని చెల్లు. ఏయ్, ఏయ్. స్వర్ణ, ఊరుకో. గొడవద్దు. మూర్ఖుడు వినే స్థితిలో లేడు. వదిలే. పెద్దమ్మగారు, దొరసాని గారు. దొరసాన్లు దొడ్డసాన్లు ఎవ్వరు లేరు ఇక్కడ. దొరసాని అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు రావటం ఏంటమ్మా? ప్రతి ఏడాది అమ్మోరు జాతరకి వచ్చి పిలవటం ఆచారం. పెద్దమ్మ గోరు మా అమ్మోరికి వెండినాలకి ఇవ్వటం ఆనవాయితీ. అందుకే పిలుపులకు వచ్చాను తల్లి. నీ పిలుపులు అందుకోవడానికి ఇక్కడెవరు రెడీగా లేరు. నువ్వు పిలవాల్సిన వాళ్ళు లేరు. వెళ్ళవతలకి. దొరా, అమ్మమ్మ గారు మా ఇంట్లో ఉన్నారు, రండి వెళ్దాం. అదేంటమ్మా? ముందు గ్రాని దగ్గరికి వెళ్దాం పదండి. అక్కడ అన్ని వివరంగా చెప్తారు. వెళ్ళు. వెండి నాలుక కాదు కదా, ప్లాస్టిక్ నాలుక బద్ద కూడా ఇచ్చే స్థితిలో లేరు వాళ్ళు. వెళ్ళు. ఏంటమ్మా ఆ మాటలు? మా దొరసానికేమమ్మా? ఆమెకేం తక్కువ? బంగారు నాలుగు ఇవ్వగలదు. బచ్చల కూరేం కాదు. వెళ్ళు. ఏం తక్కువైందో నీకే తెలుస్తుంది. ఏంటి తెలుసది? నీ బతుకు గురించి, నువ్వు చేసిన మోసం గురించి తెలుస్తుంది. తెలిస్తే తెలుస్తుంది. నాకే నష్టం లేదు. తీసుకెళ్ళి వివరంగా చెప్పండి. విచారం వ్యక్తం చేసి వెళతారు కోయదొర. చూడమ్మా చిన్న దొరసాని, మా అమ్మ ఆ అమ్మకు రక్ష. ఈ అమ్మ మా కోనకి అండ. ఎంత కట్టం వచ్చినా కాపాడి తీరుతుంది. మా దొరసాని ఆనవాయితీ తప్పే మనిషి కాదమ్మా. వెళితే తెలుస్తుంది. ఆనవాయితీ తప్పుతుందో ఆచారం వదులుకుంటుందో. వెళ్ళవయ్యా. అందరి మీద విరుచుకు పడకే, ఆఖరికి ఎవరు లేకుండా పోతావు. మంచిది. మీరు అడ్డమైన వాళ్ళని నెత్తినెక్కించుకొని తిరగండి. మీ వెంట జనాలు నడుస్తారు. ఈయన్ని నమ్ముకుని వెళ్ళండి. ఇంకేముంది, అరణ్యవాసం, కందమూలాలు మేపుతాడు. వెళ్ళండి. దయచేయండి. వెళ్ళు.
ఆనంగా ఎందుకలా ఎదురు చూస్తావు? సాకేత్ వాళ్ళు వెళ్ళారు కదా, బాబుని తీసుకొస్తారులే. నువ్వు టాబ్లెట్ వేసుకుందు కనరా. అది కాదండి, వాడు కనిపించేంత వరకు నా మనసు కుదుటపడదు. అడుగు వచ్చేసాడు. ఏరా తీసుకొచ్చావా వాణ్ణి? అడ్డే, 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 అడ్డే. పోసు కొట్టబోయింది గ్రాని. 4 తగిలించి లాక్కొచ్చాను. ఏమిట్రా వీడు బాగా నలతగా ఉన్నట్టున్నాడు. ఎక్కువగా ఏడ్చుంటాడు నానమ్మ. దండాలమ్మా దొరసాని గారు. దండాలు దొరవారు. నమస్కారం. దొరవారు మీరు జాతరకి రమ్మని పిలవడానికి ఆ ఇంటికొచ్చారు నానమ్మ. అలాగా? పిలుపులు మా ఆచారమమ్మా. మీరొచ్చి అమ్మవారికి వెండి నాలుగు ఇవ్వటం ఆనవాయితీ కదా తల్లి. నిజమే, ఈ గొడవల్లో పడి అమ్మోరి జాతర విషయమే మర్చిపోయాను. కానీ అని అంటున్నారు. మీకేం తల్లి అట్టా అంటున్నారు? రాచరికాలకి గ్రహణం పట్టింది దొర. రాసులు పాములు పాలయ్యాయి. అమ్మమ్మ గారు ఎందుకలా మాట్లాడతారు? మీ ఆనవాయితీ మీరు తప్పే అవసరం లేదు. మనందరం జాతరకి వెళ్తున్నాము, వెండి నాలుక అమ్మవారికి సమర్పిస్తున్నాము. అసలేమైంది తల్లి? బంగళాలో ఉండవలసిన వాళ్ళు ఇక్కడున్నారేంటి? నా చిన్న మనవరాలు. బాధపడకండమ్మా. పాములు బుసలు కొడితే పుట్టలు బెదురుతాయా చెదురుతాయా? ఎంత పడగెత్తిన పామైనా పడగ ముడిసి పుట్టలోకి దూరాల్సిందేనమ్మా. పాపం నెగ్గ తల్లి. మీ పుణ్యమే మిమ్మల్ని కాపాడతాది. కొండదేవర మిమ్మల్ని చల్లగా చూస్తాది. మీ స్థానం మీకు తప్పకుండా ఇస్తాదమ్మా. జాతరకు వచ్చేళ్ళన్నమ్మా. ఆ తల్లి దీవెనలే మిమ్మల్ని కాపాడతాయి. కట్టాలు తీరిపోతాయి. ఆనవాయితీ తప్పి అపచారం చేయటం నాకు ఇష్టం లేదు దొరవారు. అమ్మమ్మ గారు మీరు ఆ మాట మీద ఉండండి. అమ్మవారే మీ చేతుల మీద నుంచి ఆ వెండి నలుక అందుకునే వెసులుబాటు మనకు కలిగిస్తుంది. మా సీత మాట అంటే అది జరిగి తీరుతుంది. మేము తప్పకుండా వస్తాం దొరవారు. తల్లి వీలైతే జాతరకు ఒకరోజు ముందే రావాలి. ఎప్పుడు బంగళాకొచ్చినా గూడేనికి కానుకలిచ్చే తల్లివి. మీకా తల్లే ఈసారి కానుకలిస్తాది, కట్టాలు తీరుస్తాది. మేము వచ్చేటప్పుడు గూడెం వాళ్ళకి కూడా కానుకలు తీసుకొస్తాం దొర. అట్టగేనమ్మా. వస్తానమ్మా. అలాగే వస్తాను తల్లి. వస్తాను దొరవారు. మొత్తానికి ఆ మందనంతా ఇంట్లోంచి తరిమేశా. చాలా హ్యాపీగా తలంటు పోసుకున్నట్టుగా ఉంది. సాధించావు స్వర్ణ. కానీ ఇంకా కొంత జంఝాటనుంది. ఆ ముసలాయన ఈ ఆస్తి కోసం ఏం మడత పేచి పెడతాడో, ఏ క్షణాన ఏం చేస్తాడోనని నాకు భయంగా ఉంది. దానికి చెయ్యాల్సిన మంత్రం దానికి చేశానుగా. కక్కిన కూటికి ఆశపడతావా అన్నాను. పౌరుషానికి నీ ఆస్తెంత, దాని బతుకెంత అని 100 రెట్లు సంపాదించుకుంటాము అని ఆ ముసలావిడ మా పడుచక్క శపథాలు చేశారుగా. శపథాలు ఆ శపథాలు నెరవేరాయా పాడా? గెలవలేని వాళ్ళు అలాగే మాట్లాడతారు స్వర్ణ. అయినా అంతకు మించొస్తే మన శ్రీరామ్ ఉన్నాడుగా.
పర్సనల్ లాయర్ గా అపాయింట్ చేసుకున్నానుగా. అవునవును. చూడు స్వర్ణ, పర్సనల్ లాయర్గా అపాయింట్ చేసుకున్నావు ఓకే. అతన్ని మరీ ఉద్యోగస్తుల్లా చూడకు స్వర్ణ. మనకండగా ఉన్న మగాడు అతనొక్కడే. కాస్త నీ సొంత మనిషిలా అభిమానంగా ఇచ్చిపుచ్చుకోవడంలో పట్టింపులకు పోకుండా చూసి చూడనట్టు వ్యవహరించు. నీ మీద అభిమానంతో, ప్రేమతో నీ పనులు తన పనులా చేసుకుపోయేట్టు చూడు. ఆ విషయంలో దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదాంటీ. అల్లుకుపోతుందాంటీ. ఏంటి అల్లుకుపోయేది? అదే స్వర్ణ, అతన్ని ఎలా నీ గ్రిప్ లో పెట్టుకోవాలో నీకు తెలుసు అంటున్నా. శ్రీరాము చాలా మంచివాడే. పలుకుబడి, తెలివితేటలు ఉన్నవాడు. ఏ పనైనా చాలా ఈజీగా డీల్ చేయగలడు. లీగల్ వ్యవహారాల్లో చాలా బ్రిలియంట్. ఇంకా అలాంటి మనిషి నా పర్సనల్ లాయర్ అయినప్పుడు నాకేం భయం? సరే కానీ ఈ మధ్య ఈ గొడవలు, పంచాయతీలు, ఇప్పటిదాకా ఈ ఇంట్లో ఉండలేక బోర్ కొట్టింది. ఏదైనా పిక్నిక్కి వెళ్దామా? పిక్నిక్కా? నాకు కుదరదే. ఏ? ఇవాళ ఈ కుమారికి పెళ్లి చూపులు అరేంజ్ చేశారు మా వాళ్ళు. అలాగా, కంగ్రాట్స్. కంగ్రాట్స్ వాసంతి. ఇవి 22వ పెళ్లి చూపులే. నాకు నచ్చితే వాడికి నచ్చట్లేదు, వాడికి నచ్చితే నాకు నచ్చట్లేదు. ఇవాళ రేపు ఒకరికొకరు నచ్చడం చాలా కష్టం. నచ్చిన వాళ్ళతో బతుకు పంచుకుంటేనే హ్యాపీ. అది రాకపోతే పోయింది, మనం వెళ్దాం. నాకు కుదరదే. ఏ? నేను మా హస్బెండ్ మా కజిన్ మ్యారేజ్ కి వెళ్ళాలి. నువ్వు ఆంటీ వెళ్ళిరండి. బాగుంది. నేను అది వెళ్తే ఏం బాగుంటుంది? వేరే ఎక్కడికైనా ఓకే గాని సినిమాకేం వెళ్తాం? అయినా నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఓ పంచే స్వర్ణ, నీ కంపెనీగా శ్రీరామ్ని రమ్మంటాను. మీరిద్దరూ వెళ్ళండి. శ్రీరామ్తోనా? ఏ? మీ వాళ్ళు ఎవరైనా చూస్తే ఇవన్నీ అనుకుంటారని భయమా? తొక్కేం కాదు, నాకు అలాంటి భయాలేం లేవు. అయినా ఇందులో అనుకోవడానికి ఏముంది? చాదస్తపు మనుషులు కదా అని అన్నాను. వాళ్ళ చాదస్తాలకి భయపడాల్సిన అవసరం నాకు లేదు. అయినా అతనికి వీలవుతుందో లేదో నేను కనుక్కుంటానుండు. హలో హలో శ్రీరామ్, చెప్పండి ఆంటీ. ఏం చేస్తున్నావయ్యా? ఏం లేదంటీ, పనికిరాని ఫైల్ ఉంటే చూస్తున్నాను. అయితే పనికొచ్చే ఫైల్ రెడీగా ఉంది. అర్జెంటుగా బయలుదేరి స్వర్ణ వాళ్ళ ఇంటికి రా. బిజీ అంటే ఎలా అయ్యా? పాపం స్వర్ణ ఫీల్ అవుతుంది. ఏంటంటే మీరనేది? బిజీ ఏంటి? అర్జెంటుగా అక్కడికి రావడం ఏంటి? కంగారు పడకు, బిల్డప్ అంతే. స్వర్ణ బోర్ ఫీల్ అవుతుంది. నువ్వొచ్చి తనని సినిమాకి తీసుకువెళ్ళాలి. సినిమాకా? తనే నిన్ను తీసుకెళ్తుందిలే. చూడు, అంది వచ్చిన సువర్ణ అవకాశం. స్వర్ణకి బాగా దగ్గరైపో. అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. నీ తెలివితేటలతో వశపరుచుకో. నీకు దాసోహం అనేలా చేసుకో. అది నీ మనిషి అవ్వాలి. అదే నీ టార్గెట్. నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. ప్రతి క్షణం శ్రీరామ్ శ్రీరామ్ అని కలవరించేలా చేస్తాను. సరే మరి, నువ్వు అర్జెంటుగా వచ్చేసేయ్. అలాగే ఆంటీ. ఉంటాను, త్వరగా వచ్చేయ్.